కేటీఆర్ పిటిషన్ కు తెలంగాణ హైకోర్టు అనుమతినిచ్చింది. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ ను మధ్యాహ్నం విచారిస్తామని కోర్టు తెలిపింది. న్యాయవాది సమక్షంలో విచారణ జరిపేలా ఏసీబీని ఆదేశించాలని ఆ పిటిషన్లో ఆయన కోరారు. మరోవైపు ఇదే కేసులో బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు, అరవింద్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థాంక్యూ జమీమా. ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి ఏదైతే కేటీఆర్ ని ఏసీబీ విచారణకు సంబంధించి ఒక లంచ్ మోషన్ పిటిషన్ అయితే కేటీఆర్ హైకోర్టులో దాఖలు చేశారు. ముఖ్యంగా తనను విచారించే సమయంలోని ఏసీబీ అధికారుల సమక్షంలో విచారిస్తారు కాబట్టి అలాగే తన న్యాయవాదులను కూడా అనుమతించాలంటూ కూడా ఈ రోజు ఒక లంచ్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే లంచ్ మోషన్ పిటిషన్ అయితే హైకోర్టు అయితే స్వీకరించింది. ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ విచారణ అయితే ప్రారంభం కానుంది. ఏదైతే ఏసీబీ అధికారులు విచారణ సమయంలోని కేటీఆర్ కి న్యాయవాదుల సమక్షంలో విచారణ జరిపేలా అనుమతిస్తుందా లేదనేది అయితే ప్రస్తుతం మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్యక్రమం సంబంధించి గతంలో ఏసీబీ అధికారులు ఇచ్చిన నోటీసులకు కూడా కేటీఆర్ హాజరయ్యారు. కాకపోతే తన న్యాయవాదితో హాజరవడంతో ఇటు పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి కేటీఆర్ కూడా వెనుదిరిగారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం తనను విచారించే సమయంలో తన న్యాయవాదులను అనుమతించాలంటూ కూడా కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో కూడా ఈ పిటిషన్ కూడా ఈ రోజు విచారణకు రానుంది. మధ్యాహ్నం 2:30 గంటలకి విచారణ అయితే చేపడతారు. ఆ తర్వాత దానికి సంబంధించి తీర్పు అయితే వెల్లడిస్తారు. అలాగే మరొక పక్క ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఈడీ అధికారులు బిఎల్ఎన్ రెడ్డిని అయితే విచారిస్తున్నారు. అటు ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్ కూడా విచారిస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ లో వీళ్ళిద్దరు పాత్ర మాత్రం చాలా కీలకమైన పాత్ర. ఎందుకంటే ఇటు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ గా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. అదే సమయంలో ఈ నిధులు గోల్మాల్ జరిగిన అంటే నిధులు మళ్లింపులకు సంబంధించి హెచ్ఎండిఏ అనుమతి కావాలి కాబట్టి అటు బిఎల్ఎన్ రెడ్డి సంతకాలు పెట్టిన నేపథ్యంలో అతన్ని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. అలాగే ఇటు అరవింద్ కుమార్ ను కూడా విచారిస్తున్నారు. అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్ కూడా ఇందులో చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఇటు ఏసీబీ అధికారులు కొద్దిసేపటి క్రితమే అరవింద్ కుమార్ కూడా విచారణ అయితే ప్రారంభమైంది. అలాగే ఇటు ఈడీ అధికారులు కూడా బిఎల్ఎన్ రెడ్డి విచారణ కూడా ప్రారంభించారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి మధ్యాహ్నం లంచ్ మోషన్ పిటిషన్ ఏదైతే తీర్పు వస్తుందో దాన్ని బట్టి రేపు ఏసీబీ విచారణకి కేటీఆర్ హాజరవుతారు లేదనేది అయితే మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. జమీమా. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.